ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు దేవి నవరాత్రులు సెకండ్ డే స్పెషల్ అయితే నిమ్మకాయ పులిహోర చేశానండి. నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా ఆయిల్ అయితే ప్యాన్లో తీసుకోవాలి. కాస్త ఎక్కువగానే పడుతుంది. నేనైతే 1/2 kg రైస్ చేస్తున్నాను. పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు అయితే తీసుకుంటున్నాను. వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకుంటానండి. నేను అన్నీ ఒకేసారి వేయించను. చూడండి, వేగాయి. ఇప్పుడైతే శనగపప్పు కూడా వేయించుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కాస్త జీలకర్ర, ఆవాలు, ఒక పచ్చిమిర్చి, ఒక 15 నుండి 20 పచ్చిమిరపకాయలు అయితే పొడవుగా చీల్చి వేసుకున్నాను 1/2 kg రైస్కి. ఇప్పుడు పసుపు సగం స్పూను, ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. పచ్చిమిర్చి అయితే బాగా వేగాలి. ఇప్పుడైతే సరిపడా ఉప్పు అండి. ఒక 2-3 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసుకొని పోపు అయితే సిద్ధం చేసుకోవాలండి. హాఫ్ కేజీ రైస్ అన్నాను కదా, 4 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. అదే మీరు 1/2 kg రైస్ తీసుకుంటే 2 అయితే సరిపోతాయి. పచ్చిమిర్చి అయితే బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని అయితే నిమ్మరసం పిండుకోవాలి. చూడండి, 4 నిమ్మకాయలు అయితే పిండాను. ఇప్పుడైతే అన్నం అయితే ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ పోపు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం రైస్కి పట్టించుకోవాలి తాలింపుని. ఇప్పుడైతే పల్లీలు వేసుకుంటున్నాం. వేసుకొని కలుపుకోవాలండి. పల్లీలు వేసుకొని కలుపుకుంటే పులిహోర అయితే రెడీ. ఇందులో అయితే ఎల్లో కలర్ అవుపియట్లేదండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, పులిహోర అయితే రెడీ. బాయ్.